బాబు. ఎందుకంత కంగారు? ఈరోజు వ్యాపారం బానే సాగింది కదా. వెళ్లేదారిలో చక్కగా ఒక సీసా కళ్ళు కొనుక్కుని ఈ కోడి కూరతో నంచుకుని తింటే అబ్బా భలే ఉంటది మాయా. ఒరే తాగుబోతే ఎదవా, ఈసాన వల్లే కదరా సంతలో అంత ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు చీకటి పడిపోయి ఏలైంది. ఊర్లోకి వెళ్ళాలంటే అడవి చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి. రే బాబు, అటు కాదు ఇటు. ఈ దారి సమస్య ఎప్పుడు తీర్తదో ఏటో. అటు వెళ్తే వెళ్ళేది ఊర్లో కాదు, పైకి. ఏంటి బ్రో, పార్టీలో సడన్ గా వెళ్ళిపోయావు? సారీ బ్రో, సారీ. ఏం లేదు బ్రో, ఒక చిన్న విషయంలో నా డార్లింగ్ని నేను హర్ట్ చేశా. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. మనం పార్టీలో ఉన్నప్పుడు మిస్ యూ అని టెక్స్ట్ చేసింది, కాల్ చేస్తే నాట్ రీచబుల్. సరే, తనకి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని నేనే వెళ్తున్నా. ఓకే, బాయ్ బ్రో. ఓకే బ్రో, బాయ్. భయం వేస్తుందండి. మా ఇంటి దగ్గర ఉన్నారండి. మిమ్మల్ని మా ఇంటి దగ్గర ఉన్నారండి. మా ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నారండి? బయట ఏడుస్తున్న కూతురికి అన్నయ్య మీరేనా? ఎక్కడ ఉన్నాడు? ఓ, ఎక్కడ ఉన్నాడా? ఒకే సబ్జెక్ట్, 2 టెక్స్ట్ బుక్లు ఏంటి?
కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓపెన్ చేద్దాం. ఏ పని ఓపెన్ చేద్దాం. చేసే. అరే సాయి, ఎక్కడున్నావు? ఆర్టీసీ కాంప్లెక్స్. అటెండా. మా ఫ్రెండ్ సిస్టర్ మిస్సింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్. చూసించాలి దిగండి. ఆ మాట చెప్పాలి నేను. రేయ్ వాళ్ళు వెయిటింగ్. దా వెళ్దాం. ఇంకో అబ్బాయి దొరికిందిరా బాబు. వెళ్దాం. బస్సు వెళ్ళిపోయింది. గొప్ప జాతకం రా. అది చెల్లి కోసం వెళ్తే నీకు చెల్లి ఎదురైందిరా. అయినా బావా ఫోన్ బలి కనిపెట్టారా? కొనుక్కోవడం కష్టం రా, కనుక్కోవడం ఈజీయే. నాకు రెండు కష్టమే. సర్లే కానీ ముందు అడిగి ఫోన్ చేయి. సార్, ఇతని ఛాతీ మీద బలమైన గాయం అవటం వల్ల ఇతని గుండె ఆగిపోయింది సార్. ఛాతీలో 3 బోన్స్ కూడా విరిగిపోయినాయి సార్. నా కెరీర్లో ఇటువంటి పోస్ట్ మార్టం ఎప్పుడూ చేయలేదు సార్. ఇదిగో. సరే సార్. ఊళ్ళో ఆత్మ తిరుగుతుంది అంటే అందరూ అనుకుంటున్నారు. సార్ ఏమైంది సార్? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది సార్? సార్ మిమ్మల్ని ఆ రోజు హాస్పిటల్ కాలిపోయినప్పుడే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా మీరు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అయినా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. అప్పుడే తెలుస్తా నిజాలేంటో. సార్, రాయిని చూపించి దేవుడని, ఆసుపత్రిని చూపించి దెయ్యమంటే నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు ఇక్కడ. సార్ మిమ్మల్ని. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నిన్న రాత్రి మన ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తయ్య. ఓం నమః శివాయ. నమస్తే సార్. నమస్కారం అయ్యా. ఆరోగ్యంలో ఉందమ్మా? బాగుందయ్యా. హాస్పిటల్ వాళ్ళు బిల్లు చాలా ఎక్కువ వేశారయ్యా. నా దగ్గర కట్టడానికి అంత డబ్బులు లేవయ్యా.
రేయ్, బిల్లు ఎంత వేసినా అందులో సగం కట్టించుకోమని చెప్పు. అలాగేనయ్యా. చెప్పానులే, సగమే కట్టించుకుంటారు. అలాగేనయ్యా ఆ? మాలాంటి వాళ్ళకి మీరు దేవుడయ్యా. రామా, ఈ దేవుడే ప్రజల దగ్గర బలవంతంగా వైద్యం పేరుతో నైవేద్యం పెట్టించుకొని తినేసే దేవుడు. రేయ్, నేతి బీరకాయలో నేతిని, నేటి సమాజంలో నీతిని మన ఇద్దరం కలిసి ఎతుకుతున్నట్టుంది. రేయ్, మన లొసులు వేరైనా మూసులు మాత్రం ఒకటే. పోరా. రేయ్, ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చేసుకో, నా పని నన్ను చేసుకో. మీరు చెప్పినట్టే చేశానయ్యా. ముసలిదానికి డబ్బులు తక్కువయ్యాయంట, మనకేమైనా ఎక్కువయ్యాయా? జబ్బు తగ్గించి డబ్బులు తగ్గించమంటే ఎలాగా? ఆ? పోయిన ఎలక్షన్స్కి హాస్పిటల్స్కి మనకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? హాస్పిటల్కి వచ్చే రోగుల దగ్గర నుంచి తప్ప. ఇదంతా శివసుబ్రహ్మణ్యం గడి చేశాడు. పోయినోడి గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ఈసారి మీరు ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ అవ్వాలి. జెడ్పీ చైర్మన్ మెడికల్ షాప్ లో దొరికే సెలైన్ బాట్ల పట్టుకొచ్చి ఎక్కడానికి ఖర్చు అయింది. ఆ డాక్టర్లకు చెప్పు, పేషెంట్ హాస్పిటల్ గుమ్మం దొక్కితే బిల్లు మోత మోగిపోవాలని. అలాగే. ఆ 10,000 కోట్లు మింగేశారు. ఆ నేను పీకలేకపోయారు మీరు. ఎవరు సార్? అజయ్ మళ్ళీ చెప్పి నేను అన్నానా? లచ్చి ఓ దొబ్బేస్తున్నారు. మా మీద మీ ప్రతాపాలు. పోతావు పోతావు అంతే. హలో, హాయ్. నేను గుర్తుపట్టారా? అదే బస్ కండక్టర్, అమ్మాయి మిస్సింగ్. ఎస్. ఎవరినైనా కలవడానికి వచ్చారా? అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న Okay. వాళ్ళ ఇంట్రడ్యూసర్ సైన్ కావాలి. అంతే కదా. ఐ డూ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో కాఫీకి వస్తారా? సారీ. రేయ్, సైన్ చేసే ముందు ఆలోచించవా? లోన్ తీసుకుని డబ్బులా కూడా ఎవరా పోచే బ్యాంక్ ని లూటి చేస్తే ఈ అమ్మాయిని చూస్తే స్కీములు స్కాములు చేసేలా ఉంది. సరే, కాఫీకే కదా. రియలీ? ఏంటి మీ అబ్బాయిలు ఇలా పరిచయం కాగానే అలా కాఫీ షాప్కి వెళ్దాం అంటారు? కాఫీలో కెఫెన్ అనే మత్తు పదార్థంతో పాటు ఇద్దరు వ్యక్తులను కలిపే విశేషం ఉందంట. ఎక్కడా చదవలేదే. ఇంకా ఎవరు రాయలేదు. ఓ, ఇది నీ పైత్యమా? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలాగే ఉన్నారుగా. అప్పుడే చెప్దాం అనుకున్నాను. ఏమని? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. అనుకున్నాను. థ్యాంక్స్. దేనికి? ఇద్దరి ఫీలింగ్స్ ఒకటే. చూడగానే ఎందుకో బాగా కనెక్ట్ అయ్యాను. ఆ రోజు మిమ్మల్ని బస్సులో చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చూస్తాను అనిపించింది. అయినా నా గురించి మీకేం తెలుసు? మీ పేరు అను. మీరు డిఎన్ఆర్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మీ నాన్నగారి పేరు నాగేశ్వరరావు గారు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. మీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు మీ ఫేవరెట్ సింగర్, రైట్? ఎంత అమాయకంగా అడుగుతున్నారు. నైస్ కాఫీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఎందుకో తను లేకపోతే ఉండలేని అనిపిస్తుందిరా. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. ఓకే సార్. ప్రకాష్ గారు ఉన్నారా? సార్ లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం సార్. ఏ ఊరు?
నేను ఇక్కడ వ్యక్తిని కానీ మీకెలా తెలుసు? నమస్కారం అండి అన్నారు కదా, ఇక్కడ వాళ్ళైతే నమస్తేనో ఆదాబో అంటారు. చెప్పండి. మాది మారేడుకోన, తూర్పుగోదావరి జిల్లా. 1 సెకండ్. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు, చెప్పండి.